హలో గైస్, మనం ఏ సిటీలోకైనా అడుగుపెట్టిన వెంటనే మనం చూడాల్సింది రెండు, ఒకటి నైట్ లైఫ్, రెండు స్ట్రీట్ లైఫ్. నేను ఈరోజు ఈ వీడియోలో జోర్దాన్ అమాన్ సిటీ యొక్క నైట్ లైఫ్ని, స్ట్రీట్ లైఫ్ని నేను మీకు చూపిస్తాను. కాఫీ షాప్తో అయితే స్ట్రీట్ లైఫ్ని స్టార్ట్ చేసాం. మనం కాఫీ తాగేసి ఇక జోర్దాన్ డౌన్ టౌన్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు క్రౌడ్. ఒకే ఒక్క స్వీట్ కోసం వీళ్ళు ఇంత క్యూలు కట్టున్నారు, కొట్టుకొని చేస్తున్నారు. 3 days నుంచి ట్రై చేస్తున్నాను, నా వల్ల కాలేదు ఇక్కడ స్వీట్ తినడం. మరి అంత ఫేమస్ ఏముందో మరి ఆ స్వీట్లో. ఓకే, మనం ఇలా స్ట్రీట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం ఎక్కడ ఏ స్ట్రీట్లో చూసినా లేడీస్ని ఫోకస్ చేస్తారేమో అని అనిపిస్తుందండి. నేను ఇంకా ముందు చూపిస్తాను. సగం స్ట్రీట్స్ మొత్తం లేడీస్ డ్రెస్, గోల్డ్, జ్యువెలర్స్ ఇవే ఉన్నాయి. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. హిల్ స్టేషన్ అవ్వడం వల్ల కోల్డ్గా ఉంది. అండ్ ఈ లైటింగ్కి, ఈ డౌన్ టౌన్ స్ట్రీట్స్కి ఇక్కడ ఫుల్గా ఫారినర్స్ ఉన్నారు. అట్మాస్ఫియర్ అయితే మీరు చాలా బాగుంది. ఈవినింగ్ అలా వాక్ చేసుకుంటూ మీరు మంచి టైంపాస్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. మంచిగా టైంపాస్ అవుతుంది. మినిమం 3 hours అయితే మీకు టైం స్పెండ్ అయిపోతుంది. చూడండి, ఈ లొకేషన్స్లో ఉన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫుల్ క్రౌడెడ్ ఏరియా. మ్యాక్సిమం పీపుల్ ఫ్రెండ్లీగానే ఉంటారు. స్టిల్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో మీ వ్యాలెట్స్ ఇవన్నీ కొంచెం సేఫ్గా పెట్టుకోండి. ఓకే. అండ్ మనం ఈ 3 hours టైం స్పెండ్ చేయాలంటే ముందు గట్టిగా తినాలి కదా. లోకల్ ఫుడ్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ఎప్పుడైనా ఒక కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే అది ఏ మీట్, చికెనా, మటనా ఇలా ఆలోచించే వాళ్ళైతే అసలు ఆ ప్లేస్కి వెళ్ళకుండా ఉంటేనే బెటర్. కానీ నా సజెషన్, మీరు లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి అంటే అది ఏ మీట్ అనేది ఆలోచించకుండా హ్యాపీగా అన్నీ తినేగలిగేలాగా ఉంటే ఇక్కడ చాలా అంటే చాలా బెస్ట్ ఫుడ్నే మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, ద బెస్ట్ ఫుడ్. చెప్పాను కదా, ఇక్కడ లేడీస్కి అయితే చాలా అంటే చాలా వెరైటీస్, చాలా ఆప్షన్సే ఉన్నాయి. చాలా అంటే చాలానే ఉన్నాయి. నేను స్ట్రీట్స్ నుంచి మీకు చూపిస్తాను. మీరు స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్ విషయంలో, బార్గింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు కొంచెం అటు ఇటుగా ఉన్నారంటే మీకు బురిడి కొడతారు ఖచ్చితంగా. స్ట్రీట్ షాపింగ్లో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతనైతే బార్గింగ్ చేయండి. బెస్ట్ ప్రైస్కి బెస్ట్ ప్రోడక్ట్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వెదర్ అయితే చాలా బాగుంది. వీడేంది అసలు, నో ఏంట్రా బాబు, నువ్వేమన్నా షారుఖ్ ఖాన్ అనుకుంటున్నావా, సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? నో అంట. బాయ్. దేవుడా, అసలు స్ట్రీట్స్ ఎంత పెద్దగా ఉన్నాయంటే వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అసలు ఏ దిక్కుకు వచ్చాము, ఎటు పక్క వెళ్తున్నాము కూడా అర్థం కావట్లేదు. అన్ని లొకేషన్స్ ఒకేలా ఉన్నాయి, అన్ని లైట్స్ ఒకేలా ఉన్నాయి. అసలు నైట్ కనుక్కోవడం చాలా అంటే చాలా చాలా కష్టమైపోతుంది ఈ స్ట్రీట్స్లో. ఈ గోల్డ్ షాప్ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు. హలో, హలో మస్సలాం. హలో, కొంచెం ఫుల్ జాలీ మోడ్లో ఉన్నట్టున్నారు. నేను మీకు పక్క లోకల్ స్ట్రీట్స్ చూపిస్తాను రండి. మన కోటి బజార్ ఉంది కదా, మన కోటి బజార్, బేగం బజార్, మన చార్మినార్ బజార్ని మించిపోయి ఉన్నారు ఇక్కడ. అండ్ ఈ ప్లేస్లో మీరు ఏదైనా పట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక వస్తువు చేత్తో పట్టుకున్నారా, అది మీ చేత కొనిపిస్తారు. మీరు ఆలోచించి మీరు తీసుకునే పని అయితేనే చేత్తో పట్టుకోండి. మ్యాక్సిమం మీరు పట్టుకోకుండానే వస్తువు చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు పట్టుకున్నారా, వాళ్ళు ఏదో ఒకటి చేసి మీకు ఆ ప్రోడక్ట్ని అయితే అంటకడతారు. కొంచెం జాగ్రత్త ఈ ఏరియాస్లో. ఇవన్నీ చాలా అంటే చాలా లోకల్ ఏరియాస్. చూస్తున్నారు కదా షాపులు ఎంత క్రౌడీగా ఉన్నాయో. ఓకే, ఇంకా లోకల్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా పక్కా లోకల్కి తీసుకెళ్తాను రండి. చూసారా, ఎండి చేపలు, లోకల్ స్వీట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. నేనైతే ఇక్కడ ఈ స్వీట్ని ట్రై చేశాను. ఇక్కడ ఫేమస్ ఎక్కువ షవర్మా షాప్ అన్నారు. ఈ డౌన్ టౌన్ అనే నేమ్ ఉంది. ఈ డౌన్ టౌన్లోనే డౌన్ టౌన్ షవర్మా అని ఒక షవర్మా షాప్. ఇక్కడైతే ఒక లార్జ్ షవర్మా తీసేసుకొని ఇక ఇదే లంచ్ అనమాట. ఇక ఇక్కడి నుంచి నేను హిల్ స్టేషన్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. చిన్నగా తినేసి అలా కొండ పైకి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇంకా సగం దూరంలో ఉన్నాం. విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు మిమ్మల్ని డౌన్ టౌన్ నుంచి కొంచెం పాష్ ఏరియాకి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఈ ఏరియా అనేది కొంచెం పాష్ ఏరియా, చాలా అంటే చాలా బాగుంది. ఇది మన ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ ప్రైసెస్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి ఈ ఏరియాలో. కాఫీ షాప్స్ కానీ, బార్స్, పబ్స్ అన్నీ ఏరియాస్లోనే ఉన్నాయి.
ప్రైసెస్ అయితే కొంచెం అబోవ్ యావరేజ్లోనే ఉన్నాయన్నమాట. మనోడు బార్ వెతుకుతున్నాడు, బార్ కనిపించట్లేదు, అన్ని రెస్టారెంట్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ సిట్అవుట్ ఏరియా చూసారా? ఇక్కడ సిట్అవుట్ ఏరియా చాలా అంటే చాలా బాగుంది. ఈ లొకేషన్లు స్పెషల్లీ డిజైన్ చేసినట్టున్నారు. ఈ స్ట్రీట్స్ అన్నీ ఇవి ఇప్పటివి కాదు, వెరీ ఓల్డ్ స్ట్రీట్స్. ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయి ఈ రోడ్లన్నీ? ఇవి ఇప్పుడు కట్టినవి కాదు, ఇవి కొన్ని ఇయర్స్ బ్యాక్ రోమన్స్ అప్పుడే ఇవి బిల్డ్ చేసినవి ఈ సిటీని. ఈ లొకేషన్ అయితే ఇంకా అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. మనం ఇక్కడ ఈ రెస్టారెంట్కి వెళ్ళాం మేము, రెస్టారెంట్ మిజానా అని. అంటే ఇది పబ్ టైప్లో ఉందన్నమాట. ఇది మేము వెళ్ళింది హాలిడేస్ టైంలో అవ్వడం వల్ల బుకింగ్స్ అన్ని ఫుల్ ఉన్నాయి సార్. టేబుల్ ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాలని చెప్పారు. సరే అని అలా ఇలా ఎతికేసి మనోడు ఫైనల్గా ఒక చిన్న బార్ అయితే పట్టేశాడు. ఈ చిన్న క్లబ్ కమ్ బార్ అనమాట ఇది. దీంట్లో కూర్చున్నాడు. ఇక్కడ బీర్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 6.5 JD ఉంది, అంటే అరౌండ్ 650 రూపీస్ అనమాట. ఇదే మీకు 2 JD 1.5 JDలో ఉంటుంది, అండ్ 150-200 రూపీస్లో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ఈ యాంబియన్స్కి ఈ పాష్నెస్కి మనం 600-650 అయితే పే చేయాలన్నమాట. నేనైతే ఒక ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను, దీనికి 10 JD తీసుకున్నాడు, 1000 రూపీస్ అనమాట. ఫైనల్గా ఈరోజు ట్రిప్ అయితే ఫుల్గా అలసిపోయాం. మిగిలినది రేపు కంటిన్యూ చేస్తాను. డెడ్ సీ ట్రిప్. సబ్స్క్రైబ్.